ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమ. గ్రహణము 7వ తేదీ ఉంది. అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది, ఏ రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది, అలాగే ఏమి చేసుకోవాలి. గ్రహణం అంటే భయపడేదో భయపెట్టేదో కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రహణము అనగానే మనకి అదొక గొప్ప సమయం, సాధన చేసుకోవడానికి సాధనా సమయంగా గుర్తించాలి. అయితే ముందుగా మనం అసలు ఏ సమయంలో ఉంది అనేటువంటిది తెలుసుకుందాం. మనకి గ్రహణం పర్ఫెక్ట్గా ఉండే సమయం అయితే 11 గంటల రాత్రి, అంటే 7వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 12:22 వరకు ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే దానికంటే ముందు దాని ప్రభావం అనేటువంటిది 8:58 ప్రారంభమై అర్ధరాత్రి అంటే తెల్లవారితే 8 అనగా 2:25 అవుతుంది. ఈ గ్రహణం చంద్రగ్రహణము మనకి ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణం మనకు ఉందా లేదా అనేటువంటిది రాత్రి సమయంలో ఉంటే ఉన్నట్టు, పగల సమయం ఉంటే లేనట్టు. రైట్. ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రాజుల వారికి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది, ఎటువంటి విషయాల్లో కించిత్ జాగ్రత్త వహించాలి, దానాలు ఏమి ఇవ్వాలి, ఏ దేవతారాధన, ఒక్కొక్కరు ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి గ్రహణం అనేటువంటిది 7వ స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించినటువంటి అంశాలలో తొందరపాటు నిర్ణయం పనికిరాదు. గ్రహణం రోజు నుంచి 41 రోజులు గుర్తుపెట్టుకోండి. 7వ స్థానం అనేటువంటిది కేవలం వివాహము అంటే జీవిత భాగస్వామి, అది పురుషుడికి కావచ్చు స్త్రీకి కావచ్చు, అది ఒకటే కాకుండా పార్ట్నర్షిప్స్, సామాజిక సంబంధించిన విషయాలు. ఒక్కోసారి చూడండి, ఇవాళ రేపు మనం యూట్యూబ్లో ఏదో మాట్లాడతాం, అది ఒక్కొక్కసారి దాని మీద వ్యతిరేకత రావచ్చు, మంచి జరగవచ్చు. కానీ ఇప్పుడుండే గ్రహణం కాబట్టి 7మంలో గ్రహణం జరుగుతున్నందుకు వ్యతిరేకత ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చూసి మాట్లాడడం చేస్తూ ఉండాలి యూట్యూబ్లో. అలాగే వివాహ నిర్ణయాలు, ఎవరితో పార్ట్నర్షిప్లో బిజినెస్ పెట్టేటువంటి అంశాలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి స్థానం కూడా అవుతుంది 7మం. ఆల్రెడీ వివాహం అయింది, వాళ్ళ ఆరోగ్య సంబంధించిన విషయంలో 6వ అధిపతి గ్రహణం పడుతున్నాడు. కాబట్టి సింహలగ్నం వారి యొక్క ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, కొంతమంది విదేశీ ప్రయాణాలు, ఎందుకంటే 7మ స్థానంలో విదేశీ ప్రయాణాలు కూడా ఉంటాయి, మార్పు కూడా ఉంటుంది, మారక స్థానం అంటూ ఉంటారు. సో మార్పులను ఇచ్చేటువంటి స్థానంగా ఉంది కాబట్టి విదేశీ ప్రయాణాలు, ఏదైనా ఉన్న ప్రదేశం నుంచి మారడము, ఇలాంటివి చేసేటప్పుడు ఒక్కోసారి చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ మంచి ఉద్యోగం ఉంటుంది, లేదు విదేశాలకు వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతారు. తీరా చూస్తే అక్కడ సరైనటువంటి అవకాశాలు రావు, ఇక్కడ ఇబ్బంది పడతారు. కాబట్టి అటువంటి తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అదేవిధంగా ఇల్లు మారేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఉన్న మంచి ఇంట్లో వదిలేసి ఇంకో దగ్గర ఎక్కడో బాగుందని వెళ్తే దీనికంటే వర్స్ట్ వాస్తు ఉంటుంది అక్కడ, దోషం. దానివల్ల ఆ సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి ఇల్లు మారేటప్పుడు కూడా మీరు మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని మీకు సరిపోయేటువంటి ఫేసింగ్ ఏది అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. గ్రహణ సంబంధించినటువంటి విషయంలో చాలామంది భయపడుతుంటారు, గ్రహణం ఏంటి అనేటువంటిది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహణం అనేటువంటిది అది సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక అలైన్లోకి వస్తాయి. సూర్యచంద్రుడు సమయాన్ని సూచించేవారు, రాహుకేతువులు కూడా సమయానికి సూచన. రాహు అంటే ఆశ, కేతు అంటే మోక్షము. రాహు అంటే రాబోయే సమయం, కేతు అంటే అయిపోయిన సమయంగా తీసుకుంటారు. రవిచంద్రుల ద్వారానే మనకి సమయం అంటే ఈరోజు ఈ తిథి, ఈరోజు ఇక్కడ సంక్రమణం జరిగింది, ఈ మాసం మారింది, ఈ పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి. కాబట్టి ఈ 4 అంటే సమయాన్ని సూచించేవారు. అదేవిధంగా మనకి లలిత సహస్రనామాల్లో కానీ చాలా విషయాల్లో సూర్యచంద్రుల్ని నేత్రాలు గాను మనకి కనుక చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క తాటంకములు కానీ చెప్తూ ఉంటారు. అందుకే తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటూ ఉంటాం. కాబట్టి ఈ సమయం చాలా గొప్పది అనే భావనతో గనక మీరు చేసుకున్నట్లయితే జపాన్ని, ఈ జపము యొక్క ఫలితం
ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది. రుణ రోగ శత్రువుల నుంచి రక్షిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి గ్రహణం ఉంది, గ్రహణం కొంతమందికి చక్కగా పనికి వస్తుంది, కొంతమందికి కొంత జాగ్రత్త. ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలంటే గ్రహణం రోజు నుంచి 41 రోజులు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం యొక్క ప్రభావం అన్ని రోజులు ఉంటుందని చెప్తుంది శాస్త్రం. గ్రహణం తదనంతరం మీరు మనకి సూర్య చంద్ర ప్రతిమలు, అంటే తర్వాత రోజు సూర్యచంద్ర ప్రతిమలు, ఒక మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, ఆ చిన్న ఇత్తడి గిన్నె తీసుకొని అందులో నెయ్యి ప్యాకెట్, ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, లేకపోతే వేరే నెయ్యి ఏదైనా సరిపెట్టి బియ్యము, నువ్వులు, మినుములు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఉలవలు కూడా ఇస్తే ఇంకా మంచిది. ఈ 4 పదార్థాలు దక్షిణ. చాలామంది అడుగుతుంటారు, ఏమంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినప్పుడు అంటే, మీరు ఏదైతే దానం ఇస్తారు, ఇప్పుడు ఈ గ్రహణం అని కాదు, నార్మల్గా కూడా మీరు ఏదైనా నువ్వులు ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, గోధుమలు ఇచ్చారు, ఏదైనా గ్రహ సంబంధించిన దానాలు ఇచ్చినప్పుడు మీ యొక్క దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. మరి అది తగ్గాలంటే వాళ్ళకి గాయత్రి చేసుకోవాలి, కొన్ని గంటల సేపు కూర్చొని. ఆ గాయత్రి చేసుకొని వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చిస్తారు, కాబట్టి వాళ్ళకి దక్షిణ రూపంలో ఇస్తారు. అది మన ఇష్టం, మీరు 100 ఇస్తారా, 200 ఇస్తారా, 500 ఇస్తారా, మీ స్తోమత బాగా కోటీశ్వరుడు అయితే 1000 రూపాయలు కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. బట్ మీ దగ్గర లేనప్పుడు వాళ్ళని ఏమంటే మా దగ్గర ధనం లేదు, ఇంతే ఉంది అంటే వాళ్ళు ఏమీ వద్దనరు, గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహణ సమయంలో చాలామంది అడుగుతుంది ఏంటంటే, మరి ఈ గ్రహణానికి మనకి ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్లో ఖచ్చితంగా ఉంది. రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏమీ తినం కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఏ సాయంత్రం వస్తే ముందుగా తినేయాలంటాం కాబట్టి మనం ఎట్లాగో 7 o'clock లోపల, మీరు 7, 8 లోపల మీరు ముగించుకుంటే మంచిది. మ్యాక్సిమం 8:30 లోపల ఫుడ్ తినేస్తే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడి నుంచే దాని ప్రభావం పెరుగుతుంది కాబట్టి. అలాగే ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు, తర్పణాలు చేసుకోవచ్చు, మరియు అదేవిధంగా ఏదైనా జపం చేసుకోవచ్చు, పట్టు స్నానము, విడుపు స్నానం చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నది ఏంటంటే, నన్ను పర్సనల్గా ఏమంటే అర్ధరాత్రి అయిపోతుంది కదా, ఆ సమయంలో మరలా నిద్రపోవచ్చు అని అడుగుతున్నారు. మీకు గ్రహణం అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రించవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. గర్భవతులు మాత్రం ఆ సమయంలో పుట్టడం కానీ, ఏదైనా కత్తిరించడం కానీ, ఈ గర్భం మీద కొంతవరకు కొంతమంది దురద పెడుతుందని గోకుడు ఇట్లాంటివి చేస్తుంటారు. ఆ గంటన్నర 2 గంటల సేపు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, తర్వాత రోజు మీకు ఉదాహరణకి మీరు ఏదో వేరే దేశాల్లో ఉన్నారు, అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు. ఇండియాలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీ పేరు మీద ఇప్పించవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏమంటే ఇండియాలోనే ఉన్నాం కానీ ఇక్కడ దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు గోవులకి క్యారెట్స్, గ్రాసము, బియ్యపు పిండి, మినుములతో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని గోవుకి తినిపించవచ్చు, ఏది మీకు దానం ఇవ్వడం కుదరకపోతే. అలాగే వెండి మనకి పడగలు కూడా దొరుకుతాయి, సర్ప పడగలను కూడా దానంగా ఇస్తారు. ఇవి గనక చేసినట్లయితే దోషం అనేటువంటిది అంటే, వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గ్రహణము అనేటువంటి విషయాన్ని భయపడడం కాకుండా అదొక యోగముగా భావించి జపం చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.